రైతులు సాగు భూమి సామర్థ్యం మేర యూరియా వాడాలని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో సమావేశం జరిగింది. రైతులలో ఉండే అపోహలు తీసివేయడానికి యూరియా పంపిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, పూర్తి స్థాయిలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంటుందనే విషయాన్ని రైతులకు వివిధ మాధ్యమాల ద్వారా మైక్ సెట్ల ద్వారా తెలియజేస్తున్నామన్నారు. అధిక రేట్లకు యూరియా అమ్మినా లేదా యూరియా దాచి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. కలపాలెం మండలంలో రైతులందరికీ తెలియజేద్దామనగా మనకి ప్రభుత్వం వారు ముందు జాగ్రత్తతో మనకు కావాల్సినంత యూరియా సప్లై చేస్తున్నారు. మనకి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం జిల్లాకి 5,000 టన్నులు ఎక్కువ యూరియా వచ్చింది. కాబట్టి ప్రతి రైతుకి చివరి దాకా యూరియా అందుతుంది. కావున మీ రైతులందరూ ఎవరు ఆందోళన చెందకుండా, కంగారు పడకుండా, మీకు ఎప్పుడు యూరియా అవసరం వస్తే మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రం నుంచి, ఆర్ఎస్కే నుంచి కానీ, పిఎస్సిస్ నుంచి కానీ మీరు తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మండల అగ్రికల్చర్ ఆఫీసరు, ఎంపీడీఓ గారు, తహసీల్దారు అందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ సక్రమంగా సకాలంలో మీకు యూరియా అందేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కంగారు పడకుండా మీ అవసరం ఉన్నప్పుడు వచ్చి యూరియా తీసుకెళ్లవలసిందే కోరడం అయింది. మరో విషయం ఏంటంటే యూరియాని మీరు బ్లాక్ మార్కెట్లో కొనవద్దు. మీకు కావాల్సినంత యూరియా మేము సప్లై చేస్తాం. చివరి క్షణం వరకు మీకు సప్లై చేస్తాం. ఏ రైతుకి కూడా లోటు లేకుండా చూసుకుంటాం. కాబట్టి మీరందరూ సకాలంలో మీ దగ్గర ఉన్న ఆర్ఎస్కెల్ నుంచి కానీ, పిఎస్ఎస్ కానీ యూరియా తీసుకోవాల్సిందిగా కోరడం అయినది.